ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలోని అప్పల నరసింహాపురం గ్రామంలో వెలసి ఉన్న భద్రాద్రి స్పాంజ్ ఐరన్ కర్మాగారం దాని పక్కనే ఉన్న ఫార్మా కంపెనీల రెండు రాష్ట్రాల బోర్డర్ పరిశ్రమల దందా చూస్తే ఎవరికైనా మతిపోతుంది. ఆ ప్రాంతంలోకి పక్షులు వెళ్లాయంటే అవి కాకుల్లా తయారవుతాయి. ఆ ప్రాంతంలోని చెట్లు మొక్కలు అన్నీ నలుపే. అక్కడ పచ్చదనం పారిశ్రామికంతో నల్లదనం అవుతుంది. నెమళ్లు నాట్యం చేసే ప్రాంతంలో పక్షులు విలవిలలాడుతున్నాయి. గలగలలాడే సాగర్ జలాలు నల్లబారిపోతున్నాయి. నవ్వుతూ పని చేసుకునే కూలీలు చర్మ వ్యాధులతో సతమతమవుతున్నారు. పచ్చగా ఉండాల్సిన పంట చేలు నల్లగా మసిబారి కనిపిస్తున్నాయి. ఇన్ని ఇబ్బందులున్నా అక్కడ కొన్ని పళ్ళు కళ్ళు మిలమిల మెరుస్తాయి. అవే యాజమాన్యానివి, వారికి వంతపాడే నాయకులవి. ఇలా ప్రకృతిని, ప్రజల్ని, జీవరాశుల్ని వదపట్టి వంచిస్తున్న కాలుష్యకారక పరిశ్రమలపై ఆర్గా న్యూస్ ప్రత్యేక కథనం. పచ్చని చిట్టడవి, కిలకిలలాడే కీచురాల పక్షులు తిరిగే ప్రాంతం, గలగలపారే నీటి సవ్వడుల నేల. అక్కడ ప్రకృతి ఆకుపచ్చని పందిర్లేసి గుబురుగా ఉంటుంది. చిన్న చిన్న గుట్టల మధ్య ప్రశాంతంగా విశాలమైన ప్రాంతం, పచ్చని పంటలు, చిన్నపాటి నీళ్లున్న చెరువులు, రంగురాలు దొరుకుతున్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో వందల ఎకరాల వ్యవసాయం చేస్తున్న రైతులను కన్నీరు పెట్టిస్తున్న ఓ కర్మాగారం ఈ ప్రాంతం అంతా ఎక్కడో లేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అప్పల నరసింహాపురం గ్రామం. ఈ గ్రామానికి కూతవేటు దూరంలో భద్రాద్రి స్పాంజ్ ఐరన్ కర్మాగారం, దాని పక్కనే ఫార్మా పరిశ్రమ. ఎలాంటి నియమ నిబంధన లేకుండా అక్కడి ప్రాంతం వినాశనం అవుతుందనేది చూడకుండా ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా అప్పటి గ్రామ ప్రజలను మాయ చేసి మసిపూసి కంపెనీ ఏర్పాటు చేశారు. అటువైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు తొంగి చూడరు. కంప్లైంట్ చేస్తేనే అధికారులు అది కూడా చుట్టపు చూపులాగా వచ్చి వెళ్లిపోతారు. అక్కడ రైతుల పరిస్థితి ఎవరూ పట్టించుకునే నాదుడే లేరు. ఆర్గా న్యూస్ ప్రతినిధితో అక్కడి రైతులు మాట్లాడుతూ, మేము పంటలు వేస్తే మా చేతికి రావు, పండిన పంటను తినే పరిస్థితి ఉండదు, జబ్బుల భయం, కూలీలు రావాలంటే దురద వస్తుందని భయం, చర్మ వ్యాధులు వస్తాయని భయం, అసలు వ్యవసాయ పనులకు కూలీలు రావటం లేదు. ఈ కర్మాగారం వల్ల వందల ఎకరాల భూములలో పంటలు వినాశనం అవుతున్నాయి. కర్మాగారం నుండి వచ్చే దుమ్ము ధూళి పంటలపై పడి నల్లటి మరకలతో జంతువులపై, మనుషులపై, అక్కడ ఉన్న చెరువులపై పడి నల్లగా మరుభూమిగా మారిపోయింది. నీరు కలుషితమై అవి త్రాగిన జంతువులు, పక్షులు, ఆ ప్రాంతంలో తిరిగే జాతీయ పక్షులు, నెమళ్లు చనిపోతున్నాయి. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే, మీరేం చేస్తారో చేసుకోండి, మాకు మినిస్టర్లున్నారు, మీరేం చేయలేరు అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ వీడియో తీసే సాయంత్రం ఉదయం మొత్తం రైతులు కనపడకూడదని కొద్ది వదులుతున్నారు. ఉత్తప్పుడేమో ఆ పక్కన ఉన్న కిళ్ళ చిన్నదానికి వదులుతారు. నైట్ టైంకి వచ్చేసరికి ఇది వదులుతున్నారు. రైతులను మోసం చేయటం వీళ్ళంతా, అది జరుగుతుంది ఇక్కడ. నమస్తే అండి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం, నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం గ్రామం, భద్రాద్రి ఐరన్ ఫ్యాక్టరీ మా పొలాలకు ఎదురుగా గట్టి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాగా పంట నష్టం, డ్యామేజీ, ఐరన్ కాల్షియం ఎక్కువ వదిలి మొత్తం ఆ ఫ్యాక్టరీతో చుట్టుపక్కల పొలాలు దగ్గర 350 ఎకరాలు డ్యామేజ్ అవుతుంది. 3 గవర్నమెంట్ వారు 2 చెక్ డ్యాములు కట్టారు. 2 చెక్ డ్యాములు కూడా అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ తోటలు ఏరటానికి కానీ కూలోళ్ళు కానీ ఎవరైనా వచ్చే పొజిషన్లో లేరు. ఏంటంటే అంతే మాకు దౌర్జన్యంగా మాట్లాడటం, మీ చేసేది ఏందో చేసుకోకపోండి అంటాం అని అంటాడు. మాకు వర్షాకాలంలో వర్షాలు ఇచ్చి కొంత లాస్ అయింది. నా పేరు జుడిగి వెంకటనారాయణ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పల నరసాపురం భద్రాద్రి ఐరన్ ఫ్యాక్టరీ కాడ మా భూములు ఉన్నాయి. భూములు కాడ మొత్తం డస్ట్, ఐరన్ డస్ట్ మొత్తం వచ్చి పొలాల మీద డ్యామేజ్ అవుతుంది. గత 10 సంవత్సరాల నుంచి పని. ఇగో మిర్చి తోటేసినాం, ఈ కాయల పొజిషను ఏరే వాళ్ళు రాట్లా మొత్తం డస్టు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇగో ఐరన్ ఫ్యాక్టరీ కాడ ఇక్కడ 2 చెక్ డ్యాములు ఉన్నాయి. కాల్షియం వల్ల ఈ గొడ్లు నీళ్ళు తాగే పొజిషన్ లేదు, మేకలు నీళ్ళు తాగే పొజిషన్ లేదు, ఒక కూలోళ్ళు వచ్చే పొజిషన్లో లేదు. వర్షాభావానికి పొలాలన్నీ లాస్ అయిపోతే ఈ ఫ్యాక్టరీ వల్ల ఇంకా నాశనం అయిపోతున్నాం మేము. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏం చేసినా కూడా మాకు సుఖం లేకుండా అయిపోతుంది, బాకీలు అవుతున్నాయి, ఏం లేదు. చివరికి మందు తాగి చచ్చిపోయే స్థాయికి తీసుకొచ్చండి ఈ ఫ్యాక్టరీ ఆయన మమ్మల్ని. ఏంటంటే ఏమీ లేదు. ఇగో పొలాలు చూడండి, మీరు చూడండి.
మొత్తం తోట వేసినా ఏం సుఖం లేకుండా పోయింది. ఒక కాయలు దిగో చిన్న 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 కాయలు పిందెలు ఏంటంటే మీరు చేసుకునేది చేసుకోకపోండి అంటుంది. ఇవాళ ఈ కూలీలకు కొత్త సబ్బు ఇస్తే మొత్తం లేకపోతే రాదు. 400 500 ఇచ్చినా కూడా ఏరే పొజిషన్లో లేరు. నేను ఈ పొలాలకి చుట్టూ 350 ఎకరం కూడా ఇలాగనే ప్రకృతి మొత్తం సర్వనాశనం అయిపోయింది. గొడ్లు జీవరాశిలో కూడా చెక్ డౌన్లో నీళ్ళు లేకుండా గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. మేము దండం పెట్టి జిల్లా మినిస్టర్ అయిన 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ ఫ్యాక్టరీ మీద దర్యాప్తు చేసి ఈ చుట్టుపక్కల రైతులకు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మాకు సంతోషకరంగా గవర్నమెంట్, రైతు పక్షాన గవర్నమెంట్ ఇది, ఏరే గవర్నమెంట్ కాదు. మాకు రైతు కాంగ్రెస్ వచ్చిందంటే మేము సంతోషపడ్డాం. మేము ఇవాళ వచ్చి మమ్మల్ని ఫ్యాక్టరీ కూడా మా పొలాలు మమ్మల్ని భూములు చేసుకోనియకుండా మమ్మల్ని సంపాదనే ఆలోచనలో చేసి మేము చివరికి ముందు దాకా చచ్చిపోయే స్థాయికి తీసుకొచ్చింది ఐరన్ ఫ్యాక్టరీ. మేము జిల్లా మినిస్టర్ 3 మంత్రులు కూడా చొరవ తీసుకొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ ఫ్యాక్టరీని ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మేము బతుకుతాం. కానీ లేకపోతే చివరికి ముందు దాకా చచ్చిపోయే స్థాయికి ఈ ఫ్యాక్టరీని ఎమ్మటే ఆపాలి. రేవంత్ రెడ్డి గారు మా మీద కరుణించి దయచేసి మమ్మల్ని బతికే రక్షించండి. మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. సీఎం గారు మా రాష్ట్రంలో ఫైనల్ కోరిక కూడా చెప్పాలని మేము మీకు ఎన్నో చేస్తున్నాం. మేము కూలలో పొజిషన్ కానీ మీరు ఏం చేస్తారు? మీరు గట్టి చర్య తీసుకొని 24 గంటలు చివరికి